అప్పు చేసి పప్పుకూడు అనేది నాటి సామెత అయితే నేటి కాంగ్రెస్ ఏడాది పాలనలో అప్పు చేసి చిప్పకూడుగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. వేల కోట్ల విలువైన 400 ఎకరాల టీజీఐఐసీ భూములను అమ్మేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ సర్కారుపై విరుచుకుపడ్డారు. నాడు చేసిన అప్పుతో రైతు బంధు, రుణమాఫీ, రైతు బీమా, ఉచిత కరెంటు, ప్రాజెక్టుల నిర్మాణం, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, కళ్యాణ లక్ష్మి, గురుకులాలు, 30 మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేస్తే అప్పులు తప్పని కాంగ్రెస్ పార్టీ రాద్ధాంతం చేసిందని విమర్శించారు. మరి 15 నెలల కాంగ్రెస్ పాలనలో 1.65 లక్షల కోట్లు అప్పు చేసి ఏం సాధించారని కేటీఆర్ ప్రశ్నించారు. రుణమాఫీ ఎగ్గొట్టి, రైతు బంధు ఎగ్గొట్టి, రైతు బీమా లేకుండా చేసి, కరెంటుకు కోతలు వేసి, గురుకులాలను గాలికి వదిలేశారని కేటీఆర్ మండిపడ్డారు. కాళేశ్వరాన్ని ఎండబెట్టి, పాలమూరు, రంగారెడ్డిని పడావు పెట్టి, శ్రీశైలం సొరంగం కుప్పకూల్చి 8 మంది ప్రాణాలు బలి తీసుకున్న బాధ్యత లేని ప్రభుత్వం ఇదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తట్టెడు మట్టి తీసింది లేదు, ఒక్క పథకం అమలు చేసింది లేదన్నారు. గాలిలో గాలి మాటలు, ఢిల్లీకి ధనం మూటలు మోసుడు తప్ప 15 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏంటని నిలదీశారు. నాడు అప్పులు తప్పని అడ్డగోలు అభండాలు వేసిన కాంగ్రెస్ పాలకులు నేడు అందిన కాడికి అప్పులు చేస్తున్నారని మండిపడ్డారు.